ఈ ఫ్యాటీ లివర్ అనేదండి మనం సర్వసాధారణంగా మనం మాటలలో గానీ, మన పేషెంట్స్ గానీ, మన ఇంట్లో గానీ మాట్లాడుకునేటువంటి పదాలు. సో, ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఎందుకలా వస్తుంది? సో, చూస్తూ ఉంటే సర్వసాధారణంగా ఆల్కహాలిక్స్ వల్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గానీ, ఒబేసిటీ లావు ఎక్కువగా ఉన్న వాళ్ళకి గానీ, డిస్లిపిడీమియా అంటాం ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గానీ, మూడోదొచ్చేసరికి హెపటైటిస్ బి గానీ, హెపటైటిస్ సి గానీ ఇనిషియల్ స్టేజెస్‌లో దే విల్ స్టార్ట్ విత్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో, ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నా, లావు ఎక్కువగా ఉన్న, షుగర్ ఉన్న వాళ్ళకి గూడా దే విల్ హావ్ స్టార్ట్ విత్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్, హెల్తీ లివర్, ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్. సపోజ్ ఒక వ్యక్తి ఫ్యాటీ లివర్ స్టేజ్‌లో మనం గుర్తించాము అంటే, దాన్ని మనకు ఏమేం బ్లడ్ టెస్ట్‌లు కావాలి, ఏమి లివర్ స్కాన్స్ కావాలి చూసుకొని, దాన్ని మనం ఈజీగా నార్మల్ లివర్‌కి రివర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఫ్యాటీ లివర్ మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్‌కెళ్తుంది. ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్‌కెళ్తుంది. సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్‌కెళ్ళే దారుణాలు కూడా ఉంటాయి. సో, అప్ టు సిరోసిస్ ఒకవేళ వచ్చినప్పుడు 100% ఇర్రివర్సిబుల్. ఇంక మనమేమి చేయలేము. సపోజ్ మనం ఫైబ్రోసిస్ గానీ, ఫ్యాటీ లివర్ స్టేజ్‌లో గానీ ఈజీగా మనం గుర్తించామనుకోండి, మనం దాన్ని మెడిసిన్స్ పెట్టి కానీ, మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా కానీ తగ్గించుకుంటే ఈజీగా హెల్తీ లివర్‌కి వితిన్ 1 ఇయర్‌లో మనం రావచ్చనమాట. సో, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏంటంటే ఇట్ ఈస్ సైలెంట్ కిల్లర్. యూజువల్‌గా 100 పేషెంట్‌లో 99 మందికి గూడా ఎటువంటి సింప్టమ్స్ ఉండవనమాట. వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ బయట ఎక్కడైనా క్లినిక్స్‌లో కానీ, ఎక్కడైనా డాక్టర్ చెప్తే అల్ట్రాసౌండ్ చేసుకోవడం వల్ల గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని మన దగ్గరికొచ్చినప్పుడు, వాళ్ళు ఫస్ట్ చెప్పే క్వెషన్ ఏందంటే, "సార్ మాకు ఎటువంటి సింప్టమ్స్ లేవు కదా! మీరెందుకు చూస్తున్నారు? ఎందుకు అవసరమా?" అని అంటుంటాం. కానీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్ వరకు గూడా ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. వాళ్ళు చాలా మంది వరకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ, వాళ్ళ లివర్ అనేది స్లోగా వీక్ అవుతూ, హార్డ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ మీన్స్ ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్ లివర్ హెల్త్ చెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, సపోజ్ ఇఫ్ యూ సీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, మన యొక్క టైమింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ గానీ ఏవి లేకపోతే, ఇవన్నీ గూడా ఫ్యాటీ లివర్ వరకు దారితీస్తూ ఉంటుంది. సపోజ్ ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి రోజుకి ఒక 90 ఎంఎల్ పర్ డే తీసుకున్న వాళ్ళు వితిన్ 5 ఇయర్స్‌లో ఫ్యాటీ లివర్ వస్తుంది. ఒబేసిటీ, షుగర్ అన్‌కంట్రోల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్‌వేరియబుల్‌గా వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ ఏంటంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్. అవి వాటిని స్క్రీన్ చేయకపోతే ఇవన్నీ గూడా స్లోగా ఫ్యాటీ లివర్‌కి దారితీస్తూ ఉంటుంది. మనం ఇనిషియల్ స్టేజ్‌లో పరిగెట్టకపోతే అవి స్లోగా లివర్ క్యాన్సర్ వరకు గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఒక పేషెంట్ ఎవరైనా ఒక ఫ్యాటీ లివర్ ఉంది అని మన దగ్గరికి వచ్చినప్పుడు యెస్, హి హాస్ సమ్ లివర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ కాల్డ్ యాస్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ ఏంటంటే ఎవరైతే వాటెవర్ ఐ డిస్కస్ ప్రీవియస్‌లీ ఒబేసిటీ, డయాబెటిస్, డిస్లిపిడీమియా ఈ 3 ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాస్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్. హి హాస్ హార్ట్ ఫెయిల్యూర్, న్యూరలాజికల్ అండ్ బ్లడ్ వెసల్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ అనమాట. సో, ద పేషెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కొత్తగా మనం కనిపెట్టినప్పుడు, మనం దానికి తగ్గట్టు హెపటాలజిస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు గానీ, ఫైబ్రో స్కాన్ చేసుకొని లివర్‌లో ఇంత శాతం ఫ్యాట్ ఉంది, ఇంత స్టిఫ్‌నెస్ ఉంది అని మనం చూసుకొని, దానికి తగ్గట్టు మెడిసిన్స్ పెడితే వితిన్ 6 మంత్స్ టు 1 ఇయర్‌లో ఈజీగా 100% రికవర్ అవుతుంది. So here this is the one of the best center in Star Hospital, Nanak Ramaguda. We have a fatty liver clinic where we have a Star liver health check which contains blood investigations, ultrasound abdomen and fibroscan and hepatology consultation and dietitian consultation. These are all things we can see in one roof. We can do it all test within 2 hours. We can tell which stage of your liver disease within 2 hours, and we will tell you what medicines is required, ఏ మెడిసిన్స్ కావాలి, ఏ డైట్ ఫాలో అవ్వాలి మొత్తం కూడా మనం చెప్పేసి పంపిస్తుంటాం అన్నమాట.